హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాజిదా ఛానల్. నేను మీ సాజిదాని. ఇవాళ రెసిపీ వచ్చి బగారా రైస్ అండి. బగారా రైస్ సూపర్ 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 టేస్టీగా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. కొత్త కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఇప్పుడు మనం బాసుమతి రైస్ ఒక డబ్బా తీసుకున్నానండి. వెయిట్ వచ్చి కిలో. ఇది 1 కిలో డబ్బా అండి. ఇప్పుడు అదేవిధంగా మనం బియ్యం కొలుసుకుంటాం చూసారా, ఆ డబ్బా నేను నేను కొలతలతో వేశానండి. ఇప్పుడు ఇది చక్కగా చూడండి, ఈ డబ్బాతో వేరే డబ్బా మనం రోజు బియ్యం కొలుసుకుంటాం చూసారా, ఆ డబ్బాతో కోసానండి. ఇప్పుడు చక్కగా 2-3 సార్లు కడుక్కొని, మీకు టైం ఉంటే గంటైనా నానబెట్టుకోవచ్చు, లేకపోతే అరగంట నానబెట్టేసుకోండి. నాకు టైం ఉంది కాబట్టి గంట నానబెట్టేసానండి. చక్కగా నానే వరకు మనం చక్కగా నానబెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకుందాం. మనం ఇప్పుడు ఉల్లిపాయలు పెద్ద సైజు 2 తీసుకున్నానండి, సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు, ఇప్పుడు పుదీనా కొత్తిమీర కూడా చక్కగా కట్ తీసుకొని పక్కన శుభ్రం కడిగి పక్కన పెట్టేశానండి. ఇవి కూడా ఇప్పుడు టమాటాలు కూడా తీసుకొని పక్కన పెట్టేసాను. చూసారా, మొత్తం కట్ చేసుకుని మనం ఆల్రెడీ మనం ముందే ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నానండి. ఈ రెసిపీ కూడా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నాను కదా, 2 టేబుల్ స్పూన్లు మళ్ళీ ఆయిల్ వేసానండి. ఇప్పుడు ఆయిల్ నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత దాల్చిన చెక్క 2 ఇంచులు, 2-3 లవంగాలు, యాలుక్కాయలు 2 వేసానండి. ఇప్పుడు చక్కగా ఇవి ఫ్రై అయ్యే వరకు మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదేవిధంగా ఫ్రై అయినవి చూసారా, ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుందామండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసుకుందామండి. పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసుకుని ఇవి కూడా వేసుకుందాము. చక్కగా ఇవి ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుందామండి. మీ ముందు కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ అండి, నాకు 500 సబ్స్క్రైబర్స్ ఇచ్చినందుకు. మీ యూట్యూబ్ ఫ్యామిలీ నన్ను కూడా ఒక పార్ట్నర్ చేసుకున్నందుకు చాలా 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 ధన్యవాదాలండి. చూసారా, ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయినాయి. ఇప్పుడు 2.5 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నానండి. ఫ్రెష్గా దంచి పెట్టుకున్నాను, అవి వేసుకుంటున్నాను. ఇది కూడా చక్కగా ఫ్రై అయ్యాక టమాటాలు చూడండి, ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలు కట్ చేసుకున్నాను చూసారా, అందులో సగం వేసుకుందామండి. టమాటాలు కూడా చక్కగా మగ్గాలండి మనకి. చూసారా, ఈ విధంగా మగ్గించుకొని మనం తర్వాత పుదీనా కొత్తిమీర కూడా శుభ్రం కడిగి పక్కన పెట్టేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకుందాము. పుదీనా కొత్తిమీర మొత్తం వేసేసుకొని మనం అవి కూడా చక్కగా కలుపుకుందామండి. ఈ బగారా రైస్ గిన మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు స్పైసెస్ తీసుకున్నాను. జీలకర్ర పొడి, ధనియా పొడి, గరం మసాలా పొడి మొత్తం వేసుకున్నానండి. 1 కప్పు పెరుగు, 1/2 కప్పు పెరుగు, 1 కప్పు చిన్న బౌల్తో పెరుగు వేసుకున్నాను. అదే కప్పుతో 1/2 కప్పు పాలు వేసుకున్నానండి. అవి కూడా వేసుకొని చక్కగా కలుపుకున్నాక ఇప్పుడు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కారం కూడా 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుందామండి. 1/2 టేబుల్ స్పూన్ కారం. ఇవేమి స్పైసెస్ మొత్తం చక్కగా మనం కలుపుకొని పైన మూత పెట్టేసుకుందామండి. చక్కగా మగ్గుతాయి కదా. అప్పుడు వరకు మనం పైన మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ చక్కగా మగ్గే వరకు పెట్టేసుకుందాం. చూసారా, ఈ విధంగా మగ్గినాక మనం ఎసరు పోసుకుందామండి. ఇందాక మనం 2 డబ్బాలు తీసుకున్నాం కదా, దాంతో నేను 1కి 1 వేస్తానండి. బాస్మతి బియ్యం అయినా ఏదైనా నేను 1కి 1 క్వాంటిటీ చేసి వేస్తాను. చూడండి, మాకు డబ్బా వేసాను కదా, మన రోజువారీ రైస్ వండుకుంటాం కదా, దాంతో 1 డబ్బా వేసాను. ఎక్కువ వేయనండి, ఇంకా అంతే సరిపోతుందండి నీళ్ళు.
మనకి ఎసరు సరిపోతుందండి, ఒకటే వేసుకుంటాను నేను. ఎక్కువ వేస్తే మళ్ళీ రైస్ మెత్తగా ఉడుకుతుందని చెప్పి వేసుకోను, ఇంకా చాలు సరిపోతుంది. ఇప్పుడు దానికి మనకు టేస్ట్కి తగ్గట్టు మనం సాల్ట్ వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, 2-2.5 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసానండి. మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. చూసారా, ఇది కూడా ఇప్పుడు చక్కగా కలుపుకొని దాని మూత పెట్టేసుకుని మనకు ఎసరు మరిగే వరకు, నీళ్ళు చక్కగా మరిగే వరకు మనం పెట్టుకుందాం. చూసారా, ఈ విధంగా మరిగాక మనం గంట ముందు నానబెట్టుకున్నాం చూసారా బాస్మతి రైస్, అది వేసుకుని కలుపుకుందాం. ఇప్పుడు చక్కగా మనం బాస్మతి బియ్యం వేసుకున్నాక 1-2 సార్లు కలుపుకొని సన్న మంట మీద పెట్టేద్దామండి. ఎందుకంటే మనకు బాస్మతి రైసు ముక్క విరగకుండా ఉంటుంది, చక్కగా వచ్చింది. చూడండి, ఈ విధంగా మనం ఎసరు సరిపోయింది అనుకోండి చాలు. చూడండి ఎంత చక్కగా ఎసరు వచ్చేసిందో. ప్లీజ్ అండి, ఇంకొకసారి చెప్తున్నాను, ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూసారా, చక్కగా ఉడికిపోయింది. దాంట్లో ఇప్పుడు మనకు కావాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చండి. నా దగ్గర ఆరెంజ్ కలర్ ఉంటే అది వేసుకున్నాను. ఇప్పుడు దాని మీద మళ్ళీ కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని మనం దాని మీద కొంచెం